BHK ఫ్లాట్ విత్ 1110 SFT లో ₹1 కోటి మాత్రమే. బాచుపల్లి కెనడి గ్లోబల్ స్కూల్ కి 1 నిమిషం దూరంలో. నమస్తే, నేను జీవి సత్యనారాయణ. ఇప్పుడు ఈ ఎపిసోడ్లో అనిల్ అంబానీ గురించి అనమాట. అనిల్ అంబానీ అంటే ముఖేష్ అంబానీ వాళ్ళ తమ్ముడు, ధీరుభాయ్ అంబానీ వాళ్ళ చిన్న కొడుకు. అయితే ఎప్పుడైతే ధీరుభాయ్ అంబానీ నుంచి ఇద్దరు ముఖేష్ అంబానీ అనిల్ అంబానీ విడిపోయినరో, ఆ విడిపోయినప్పుడు కొన్ని కంపెనీలు ఇతనికి రావడం జరిగింది, కొన్ని కంపెనీలు అతనికి రావడం జరిగింది. ఆ టైంలో ఏదైతే ఉందో 2008 జనవరి 13 అప్పుడు రిలయన్స్ పవర్ ఇష్యూ రావడం జరిగింది. అక్కడి నుంచి మార్కెట్ ఫాల్ అవ్వడం జరిగింది. 2008 జనవరిలో బూమ్ అనమాట. అప్పుడు హైయెస్ట్ రేట్కి నా రిలయన్స్ పవర్ ఇష్యూ రావడం జరిగింది. అక్కడి నుంచి ఫాల్ అవ్వడం జరిగింది. ఇప్పుడు ఈ మధ్య కాలంలో మళ్ళీ అదే ఆర్ పవర్ అప్పర్ సర్క్యూట్లు రావడం జరిగింది రోజు. అయితే కొన్ని వేల కోట్ల నష్టాల్లో ఉన్నటువంటి కంపెనీలు ఈ మధ్యకాలంలో రిలయన్స్ అనిల్ అంబానీ షేర్స్ అన్నీ కూడా లైమ్ లైట్లో ఉండటం. న్యూస్ ఏమిటి అంటే ఎవరో ఒకళ్ళు దాన్ని టేక్ ఓవర్ చేస్తారనో, లేకపోతే వేరే వాళ్ళతో టైఅప్ అవుతుందనో, లేకపోతే ఇందులో మెర్జ్ అయిపోతుంది, ఇలా ఏదో రూమర్స్ తోటి ఆ షేర్ ప్రైస్ని పెంచటం. ఇప్పుడు ప్రజెంటు ఏదైతే సెబీ వాళ్ళు 25 కోట్ల జరిమానా విధించడం జరిగింది. అది ఈ వీడియోలో మీకు చెప్పబోయే అంశం. ఈ రిలయన్స్ హోమ్ ఫైనాన్స్లో నిధుల మళ్లింపు జరిగింది అనేది అనిల్ అంబానీ కంపెనీల మీద ఏదైతే అభియోగం, కీలక ఎవరైతే అధికారులు ఉన్నారో 24 సంస్థలు రిలయన్స్ వాళ్ళవి కూడా ఉన్నాయి దాంట్లో. వాటి మీద ఇప్పుడు సెబీ చర్యలు చేపట్టడం జరిగింది. సెబీ ఈ మధ్య కాలంలో చాలా యాక్టివ్గా ఉండటం జరిగింది. ఏమాత్రం కంప్లైంట్లు ఉన్నా, ఏమాత్రం అంటే ప్రాఫిట్ అండ్ లాస్ బ్యాలెన్స్ షీట్లు అనుకోండి, మ్యానిపులేషన్ అనుకోండి, ఇన్సైడర్ న్యూస్ అనుకోండి, లేదు ఇంకేదన్నా రూపంలో ఆ కంపెనీ మ్యానిపులేషన్ చేస్తున్న, ఆర్టిఫిషియల్గా ప్రైస్ రికింగ్ చేసిన సెబీ చర్యలు తీసుకోవడం జరుగుతుంది. ఆ చర్యల్లో భాగమే ఇప్పుడు అనిల్ అంబానీ ఏదైతే ఉందో అతని మీద సెబీ 5 ఏళ్ళు నిషేధించడం జరిగింది. 25 కోట్లు జరిమానా విధించడం జరిగింది. ఏదైతే ఈ రిలయన్స్ హోమ్ ఫైనాన్స్ లిమిటెడ్ ఏదైతే ఉందో వాళ్ళకి సంబంధించినటువంటి వాళ్ళు ఆ రిలయన్స్ హోమ్ ఫైనాన్స్ కీలకంగా అంటే ఆ ఇష్యూకి సంబంధించినటువంటి ఎవరైతే మాజీ అధికారులు మరియు ఒక 24 సంస్థల మీద నిషేధాన్ని చేసినట్టుగా శుక్రవారం ఈరోజే ఇప్పుడే వెల్లడించడం జరిగింది. ఇప్పుడు ఈ నిధుల మళ్లింపు చర్యల ద్వారానే మేము ఆ నేపథ్యంలోనే ఈ చర్యలు తీసుకుంటున్నట్టుగా సెబీ పేర్కొనడం జరిగింది. అయిన తర్వాత ఇప్పుడు 25 కోట్ల జరిమానా ఒకటి, మళ్ళీ ఇతను సెక్యూరిటీ కార్యకలాపాల్లో అంటే షేర్ మార్కెట్కి సంబంధించేటువంటి కార్యకలాపాలు పాల్గొనకూడదు అని కూడా ఆంక్షలు విధించడం జరిగింది. అయితే ఏదైతే ఒక నమోదిత కంపెనీ అంటే లిస్టెడ్ కంపెనీ అంటాం, ఎక్స్చేంజ్లో లిస్టెడ్ కంపెనీ అయినాక ఆ కంపెనీ సెబీలో రిజిస్టర్ అయిన తర్వాత ఈ ఎవరైతే ఈ డైరెక్టర్లు వాళ్ళు ఎవరున్నారో వాళ్ళు ఎలాంటి కీలక పదవుల్లో ఉండవద్దని ఆదేశించడం జరిగింది. అయిన తర్వాత మరోవైపు రిలయన్స్ హోమ్ ఫైనాన్స్ సైతం సెక్యూరిటీ మార్కెట్ నుంచి అంటే రిలయన్స్ హోమ్ ఫైనాన్స్ ఇప్పటి నుంచే అమలుకి వచ్చేస్తుంది. అది 6 నెలల పాటు నిషేధించడం జరిగింది. దాంతోపాటు 6 లక్షల జరిమానా కూడా విధించడం జరిగింది. తర్వాత ఆ అనిల్ అంబానీ అనుబంధ సంస్థలు ఏవైతే ఉన్నాయో అంటే రిలయన్స్ హోమ్ ఫైనాన్స్ మెయిన్ ఇప్పుడు ప్రాబ్లం అంతా దాని నుంచి వచ్చింది. అయితే ఇది బయటపడింది. మిగిలినవి కూడా ఏమున్నాయాలి అనేది కూడా తర్వాత తీస్తారు, తర్వాత మళ్ళీ చేయడం జరుగుతుంది. అంటే ఈ నిధులు మళ్లించారనేది సెబీ తమ నివేదికలో పేర్కొనడం జరిగింది. అయిన తర్వాత వాళ్ళు ఎవరైతే ఈ రిలయన్స్ హోమ్ ఫైనాన్స్ అనిల్ అంబానీ వాళ్ళు ఉన్నారో ఈ కంపెనీకి చెందిన ఏదైతే అంటే కీలకమైనటువంటి నిర్వహణాధికారులతోటి కలిసి వీళ్ళు కుట్ర పన్నారు అనేది అభియోగం అనమాట. అది అభియోగం అని పేర్కొన్నారు వాళ్ళు, సెబీ వాళ్ళు పేర్కొని ఎవరైతే ఈ రిలయన్స్ హోమ్ ఫైనాన్స్ డైరెక్టర్ల బోర్డు నిలువరించే ప్రయత్నం చేసినప్పటికీ వాళ్ళ యాజమాన్యం ఏదైతే ఉందో బేఖాతరు చేసినట్లుగా తెలపడం జరిగింది. అనిల్ ఏదైతే ఆ ప్రభావంతో ఏదైతే కావాలని అంటే ఆయన పైరు అనమాట, అంటే అతన్ని గుడ్ విల్ని వాడుకుండు, అతను వాళ్ళ అన్నయ్య గుడ్ విల్ అనుకోండి, అతను అనుకోండి, ఆయన ఏదైతే ఆ ప్రభావం ఉందో కావాలనే వాళ్ళు ఎవరైతే అధికారులు ఉన్నారో వాళ్ళ నిబంధనలు అతిక్రమించారని పేర్కొనడం జరిగింది. అయిన తర్వాత దీంతో పాటుగా ఏదైతే అనిల్ అంబానీకి సంబంధించిన ఇతర సంస్థలు వాళ్ళు ఎవరైతే నిధుల గ్రహీతలుగా ఎవరైతే మధ్యవర్తులు అనుకోండి మళ్లింపుగా వ్యవహరించారో వాళ్ళందరినీ కూడా ఇప్పుడు పేర్కొనడం జరిగింది. ఈ రుణాలు ఎవరైతే పొందినరో చాలా కంపెనీలు పొందడం జరిగింది, అవన్నీ తిరిగి చెల్లించడంలో అంటే లోన్ తీసుకోవడం జరిగింది కానీ చెల్లించడంలో విఫలమయ్యారు.
కాబట్టి ఇవన్నీ ఫేకు, ఫ్రాడు, కావాలని చేశారు, ఈ రుణాలని వీళ్ళే తీసుకున్నారు అనేది అనమాట. ఈ దాని ఫలితంగా రిలయన్స్ హోమ్ ఫైనాన్స్ లిమిటెడ్ ఏదైతే ఉందో దివాలా తీసి ఆర్బీఐ నిబంధనల ప్రకారము పరిష్కార ప్రణాళిక వెళ్లాల్సి రావడం జరిగింది. అంటే ఎప్పుడైతే పైసలు తీసుకున్నారో వాళ్ళు లోన్ ఎప్పుడైతే రీపే చేయలేదో కంపెనీ ఏమైంది, దివాలా ప్రక్రియకి వెళ్ళటం జరిగింది అని పేర్కొనడం జరిగింది. అయిన తర్వాత దీంతో పబ్లిక్ షేర్ హోల్డర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ పరిస్థితి దుర్భరంగా మారిందని వివరించడం కూడా జరిగింది. ఉదాహరణకి 2018లో ఈ కంపెనీ షేరు 59.60 ఉంది, రిలయన్స్ హోమ్ ఫైనాన్స్ షేరు. అయితే 2020 నాటికి వచ్చేటప్పటికి మోసం బయటకు రావడం, 2020లో వచ్చేసింది, ఇలా జరుగుతుంది అని అప్పుడే రావడం జరిగింది. ఆ మోసం తోటి ఈ నిధులు అంటే ఏవైతే ఉన్న నిధులు ఉన్నాయో అన్ని అడిగంటిపోయినాయి. అంటే తీసేసుకోరు, అందరూ రీపేమెంట్ లేవు, లోన్లు ఇచ్చేయడం జరిగింది. లోన్ తీసుకున్న వాళ్ళు మళ్ళీ రీపేమెంట్ చేయకపోవడం, దాంతో కంపెనీ ఇక దివాలా ప్రక్రియకి పోవటం జరిగింది. అంటే కొత్త నిధులు రాకపోవటం, ఉన్న నిధులు అయిపోవటం, నిధులు అడిగంటిపోవటంతో షేర్ విలువ 75 పైసలకి పడిపోవటం జరిగింది. ఇప్పటికీ 9 లక్షల మంది వాటాదారులు దాంట్లో ఉన్నట్టుగా పేర్కొనడం జరిగింది. అనిల్ అంబానీతో పాటు ఎవరైతే కీలక అధికారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళపైన కూడా సెబీ భారీ జరిమానా విధించడం కూడా జరిగింది. అయిన తర్వాత దీంతో పాటు మరికొన్ని సంస్థలు ఎవరైతే ఉన్నారో వాటి మీద కూడా 25 కోట్ల అపరాధ రుసుము కూడా చెల్లించాలని ఆదేశించడం జరిగింది. అయితే అక్రమంగా రుణాలు పొందిన, రుణాలు జారీ అయ్యేందుకు సహకరించిన వాటిపై చర్యలు తీసుకుంది అన్నమాట ఇప్పుడు కంపెనీ. అయితే ఇదంతా కూడా ఇప్పుడు మనం మాట్లాడుకుంటున్నాం, కానీ 2022లోనే వీరందరిపై సెబీ నిషేధించడం జరిగింది. మళ్ళీ కనుమరుగు అవటం జరిగింది. మళ్ళీ కనుమరుగు అయిపోయి మళ్ళీ ఏం జరిగింది, ఇప్పుడు మళ్ళీ లైమ్ లైట్లోకి రావడం జరిగింది. ఎప్పుడైతే మళ్ళీ లైమ్ లైట్లోకి రావడం జరిగిందో మీకు ఒక్కసారి ఈ రిలయన్స్కి సంబంధించిన షేర్లు ఏమేమి ఉన్నాయో మీకు ఒక్కసారి ఎక్స్ప్లెయిన్ చేస్తా. రిలయన్స్ క్యాపిటల్ వాళ్ళదే, రిలయన్స్ కమ్యూనికేషన్ వాళ్ళదే, రిలయన్స్ హోమ్ ఫైనాన్స్ వాళ్ళదే, రిలయన్స్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ వాళ్ళదే, రిలయన్స్ నావల్ అండ్ ఇంజనీరింగ్, రిలయన్స్ పవర్, వరుణ్ మర్కంటైల్. ఈ మధ్యకాలంలో మీరు కనుక చూసినట్టయితే ఈ రిలయన్స్ ఏదైతే పవర్ ఉందో రోజు అప్పర్ సర్క్యూట్కి వెళ్ళడం జరిగింది. ఈ రిలయన్స్ పవర్ మన పని ఏంటిది, ఈ రిలయన్స్ పవర్ ఏదైతే అప్పర్ సర్క్యూట్కి వెళ్ళిందో అందరూ ఏమనిపిస్తుంది అంటే ఇంక ఇది అయిపోయింది, ఎవరితోటో ఒక టైఅప్ అయిపోయింది, ఇంక రిలయన్స్ పవర్ తక్కువలో ఉంది, ఇది రాబోయే మల్టీ బ్యాగర్ అని అందరూ కొనుక్కోవడం జరుగుతుంది. ఈ కొనుక్కోవడం జరిగిన తర్వాత ఇప్పుడేమైంది, మళ్ళీ అది అక్కడి నుంచి పట్టం మొదలుపెట్టింది. ఇక లోయర్ సర్క్యూట్కి వెళ్ళిపోతూ ఉంటుంది. లోయర్ సర్క్యూట్ అంటే ఏంటిది, అప్పర్ సర్క్యూట్ అంటే మనకు కొనడానికి దొరకదు, లోయర్ సర్క్యూట్ అంటే అమ్మితే కొనేవాడు ఉండడు అనమాట. అయితే అది ఎక్కడ జరుగుద్ది, ఎప్పుడు జరుగుద్ది అంటే అప్పర్ సర్క్యూట్ పోయినప్పుడు మన వాళ్ళు ఎంటర్ అవుతారు, ఎక్కడో దగ్గర మనకి ఇస్తారు. లోయర్ సర్క్యూట్ అయినప్పుడు మనం ఎగ్జిట్ కావడానికి ఛాయిస్ లేదు. ఎవరైతే అప్పర్ సర్క్యూట్లో మనకు అమ్మినరో బాగా తగ్గినాక మళ్ళీ వాళ్ళే కొనుక్కుంటారు. లోయర్ సర్క్యూట్లో కొనుక్కొని మళ్ళీ వాళ్ళు ఏం చేస్తారు, మనకి అంటే అప్పుడు అమ్మేసారు కదా, మళ్ళీ ఇప్పుడు వాళ్ళు కొనుక్కుంటారు. ఆ డిఫరెన్స్ వాళ్ళకి ప్రాఫిట్ కింద మిగిలిపోతుంది. ఇది అన్నమాట జరుగుతుంది. అందుకని అప్పర్ సర్క్యూట్లు, లోయర్ సర్క్యూట్ షేర్లు ఏవైతే ఫండమెంటల్స్గా వాల్యూ లేవో, అప్పుల్లో ఉన్నటువంటి కంపెనీలో ప్రాఫిట్ అండ్ లాస్ బ్యాలెన్స్ షీట్లు లేవో, ప్రమోటర్స్ స్టేక్ లేదో, అప్పుల్లో కానీ అంటే ప్రమోటర్ అప్పులు కానీ, కంపెనీ అప్పుల్లో కానీ, కంపెనీ ప్రొడక్ట్ కానీ ఏమీ లేనటువంటి కంపెనీలు జోలికి పోవద్దు అనేది నా నుంచి చెప్పేటటువంటి సలహా, సూచన. ఇదంతా మీకు ఒక అవేర్నెస్, ఎడ్యుకేషన్, ఇన్ఫర్మేషన్, నాలెడ్జ్ పర్పస్. సుమన్ టీవీ ప్రేక్షకులకు ధన్యవాదాలు. థ్యాంక్ యూ. సెలవు.